సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ నేత కొడాలి నానిపై కేసు నమోదైంది. ఎన్నికల ఫలితాల తర్వాత 1-2 కేసులు నమోదు కాగా తాజాగా నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యాడని గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిలపై కేసు నమోదైంది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448, 427, 506 RNW 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతా మహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందాము. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి ఫేవర్ గా బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాధవీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించారని ప్రభాకర్ ఆరోపించారు. కొడాలి నాని అనుచరుడు తమపై బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు. తమ గోడౌన్లోని లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి వాసుదేవరెడ్డితో ఫోన్లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టి అవమానించారని చెప్పుకొచ్చారు. ఏ వ్యవహారంపై జేసీ మాధవీలతారెడ్డికి ఫిర్యాదు చేసినా ఆమె కూడా తిట్టినట్లుగా ప్రభాకర్ తెలిపారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో తన తల్లి మరణించిందన్నారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరించారని, తనకు ప్రాణభయం పట్టుకుందని ప్రభాకర్ మొరపెట్టుకుంటున్నారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్లకు లేఖ రాయనున్నట్టుగా ప్రభాకర్ వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.